హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి అసలు సిసలైన తెలంగాణ చింతకాయ పచ్చడి. అది కూడా అత్తమ్మ పెట్టిన చింతకాయ పచ్చడి. అత్తమ్మ చెప్పిన కొలతలతో మీరు కూడా చింతకాయ పచ్చడి పెట్టి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సంవత్సరంకి పైగా నిల్వ ఉండే ఈ చింతకాయ పచ్చడి రంగులో కానీ రుచిలో కానీ ఏ మాత్రం తేడా రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇంకా మేము చెప్పిన ఈ కొలతలతో మీరు కనుక చింతకాయ పచ్చడి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా మాత్రం ఉండరు. అంత బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే కనుక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ వన్ వచ్చేసి మిరప పండ్లు. మనకైతే ఈ సీజన్లో అవైలబుల్గా దొరుకుతాయి మిరప పండ్లు. మేమైతే 3 కిలోల మిరప పండ్లు తీసుకున్నాము. ఇక్కడ 1 కేజీ మిరప పండ్లకు 250 గ్రాముల ఉప్పు అయితే పడుతుంది. మేము మూడు కిలోల మిరప పండ్లు తీసుకున్నాం కదా, మాకైతే 750 గ్రాముల ఉప్పు అయితే పట్టింది. ఇప్పుడు ఈ మిరపకాయలను కొంచెం కొంచెంగా రోట్లో వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా బరకగా దంచుకోవాలి. మనం తీసుకున్న సాల్ట్ కూడా మధ్య మధ్యలో వేస్తూ ఈ మిరపకాయలు అయిపోయేసరికి వాయికి ఈ ఉప్పు కూడా అయిపోయేటట్టుగా వేసుకుంటూ దంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు వేసేటప్పుడు కొంచెం ఎక్కువగా తక్కువగా వేస్తూ ఉన్నాం కదా దంచేటప్పుడు, అలా ఉండడం వల్ల కొంచెం మంచిగా ఊరదన్నమాట. ఉప్పు అంతా ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఈవెన్గా కలిపితే బాగుంటుంది. ఇలా ఈవెన్గా కలుపుకొని ఒక జార్లోకి స్టోర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయలు. మేమైతే ఈ చింతకాయలు కూడా సేమ్ పండు మిరపకాయలు ఎక్కడ దొరుకుతాయో అక్కడే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఒకే కాడ తెచ్చాము. అవైతే మేము ఇక్కడ వచ్చేసి 2 కిలోల చింతకాయలు అయితే తీసుకున్నాము. ఇలా చెక్కు తీస్తే మాకైతే కిలోన్నర చింతకాయలు అయ్యాయి. మనం చెక్కు తీసాక మాత్రమే సాల్ట్ అనేది తీసుకోవాలి, చెక్కు ఉన్నప్పుడు తీసుకోకూడదు. చెక్కు తీసుకున్నాక కిలోన్నర అయ్యాయి కదా, కేజీకి దీనికి కూడా సేమ్ ప్రాసెస్ 250 గ్రాముల ఉప్పు అయితే తీసుకోవాలి. కాబట్టి మాకు కిలోన్నరకు 375 గ్రాముల ఉప్పు అయితే పట్టింది. ఇప్పుడు ఈ చింతకాయలను కొంచెం కొంచెంగా రోట్లో వేసుకుంటూ కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి మెల్లగా దంచుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలండి, మరీ బాగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ స్పూన్ అంత వాయికి కొంచెం ఇలా హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. ఉప్పు కూడా మనం తీసుకున్న ఉప్పు కూడా వాయికి వేసుకుంటూ దంచుకోవాలి. ఆ తర్వాత మొత్తం దంచుకున్న తర్వాత ఇది కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి. కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో వేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి మేమైతే ఎక్కువగా రోట్లో పెట్టుకుంటాము పచ్చడి, చింతకాయ పచ్చడి. చూసారు కదా, ఇలా ఈవెన్గా కలుపుకున్నాక మనం ఇప్పుడైతే ఒక జాడీలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాము. ఇందులో మాత్రం ఏ మాత్రం తడి ఉండకూడదు. తడి ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది కదా పచ్చడి, కాబట్టి తడి ఉండకుండా చూసుకోండి. ఇలా మొత్తంగా తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం నూరుకున్నాం కదా పండు మిరపకాయల మిశ్రమం, ఇంకా ఈ చింతకాయల మిశ్రమాన్ని కూడా 15 రోజులు ఖచ్చితంగా ఊరాలి. ఇవైతే ఒకే రోజు దంచుకొని ఇలా 15 రోజులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే 15 రోజుల తర్వాత మాత్రమే మనకు గింజ వస్తుంది. కాబట్టి ఇలా వాటిలో గింజలు అయితే సపరేట్ చేసుకుంటే ఇలా మెత్తటి మిశ్రమం లాగా అవుతుంది. ఆ తర్వాత మనం స్టోర్ చేసుకున్న మిరప పండ్ల మిశ్రమాన్ని కూడా ఇందులోకి కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక గాజు సీసాలోకి అయితే పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంటే మీరు ఎందులోనైనా ఒక జాడీలో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. స్టోర్ అనేది ఏంటంటే బయట పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఏ మాత్రం కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మొత్తం ఎత్తుకున్న తర్వాత గంటతో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు పైన ఉండిపోతుంది కదా. కాబట్టి ఇలా గంటతో మొత్తంగా ఈవెన్గా కలుపుకొని నీట్గా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు కూడా ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, మనకు కావాల్సినంత మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని అందులోకే జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీనికోసం పోపులోకి అయితే వచ్చేసి పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి కలిమాకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముకుట్లో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలి. మనం ఆల్రెడీ
పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. మనం సాల్ట్ అయితే అప్పుడే వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేయాల్సిన అవసరమే లేదండి. ఇలా మొత్తం ఈ చింతకాయ పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసాక ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక గిన్నెలోకి కానీ ఏదన్నా చిన్న డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకేసారి పోపు పెట్టుకోకూడదు, ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము పెట్టిన ఈ తెలంగాణ స్టైల్ చింతకాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.